నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యై రాహవే కేతవే నమః. జపాకుస్మ సంకాశం కాశ్యపేయం మహాధృత్యం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. గ్రహరాజు అయినటువంటి కవిరాజుకు నమస్కరిస్తూ ప్రతి మాసంలో మనం చెప్పుకునేటువంటి పక్షఫలాలు. పక్షఫలాలు అంటే మాసఫలాలు చెప్పుకున్నాక పక్షఫలాలు ఎందుకు అంటే, ప్రతి పక్షంలో కూడా మారేటువంటి కొన్ని గ్రహాలు ఉంటాయి. అంటే కొన్ని మనకు సంవత్సర కాలం 18 నెలలు ఇలా మారేటువంటి పెద్ద గ్రహాలు ఉన్నప్పటికీ 2.5 రోజులకు ఒకసారి మారేటువంటి చంద్రగ్రహణం ఉంటుంది. నెలకొకసారి మారేటువంటి సూర్యగ్రహణం, 45 రోజులకు ఒకసారి మారేటువంటి కుజగ్రహం, ఇలాంటి గ్రహాలు మార్పు ఉంటుంది. కాబట్టి బుధుడు ఈ గ్రహాలు మారుతూ ఉంటాయి. కాబట్టి గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు ఈ 15 రోజులకు కూడా ఉండేటువంటి వేరియేషన్ ఎలా ఉంటుంది, దానివల్ల అంటే మొదటి పక్షంలో ఎలా ఉంటుంది, రెండో పక్షంలో ఎలా ఉంటుంది, ఏదైనా మనం పెట్టుబడులు పెట్టాలన్నా, ఉద్యోగ వ్యాపారాలు కానీ, సంతానంలో కానీ, ఇంకేదైనా విషయాల్లో కానీ ఈ ముందు 15 రోజులు వెనక 15 రోజులలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం సవ్యంగా ఈ మాసం అంతా కూడా సాగించవచ్చు అనేటువంటి ఒక దృష్టికోణంతో మనం ఈ పక్షఫలాలు చెప్పుకోవడం అయితే ఉంటుంది. ఈ పక్షఫలాలు తెలుసుకోవడం వల్ల లాభం ఏదైనా ఉందా అంటే, ఏదైనా పెట్టుబడి పెట్టి నష్టపోతాము అని తెలిసినప్పుడు పెట్టుబడులు పెట్టకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండేటువంటి సూచన ఉంటుంది. అలాగే గ్రహాల యొక్క అనుకూలత కోసం ఆ 15 రోజులు కూడా మనం కావలసినటువంటి పరిహారాలు చేసుకోవచ్చు. దీనివల్ల మనం అనుకున్నట్టుగా పెద్దగా నష్టాలు పోకుండా, అనారోగ్యం పాలవ్వకుండా, అల్లకల్లోలంగా ఉండేటువంటి మనసును స్థిమితంగా పెట్టుకునేటువంటి పరిస్థితి. ఒకసారి మనసు స్థిమితంగా ఉంటే ఏదైనా కూడా సవ్యంగా చేసుకునేటువంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఆ సవ్యమైన ఆలోచన దిశగా వెళ్ళాలి అంటే తప్పనిసరిగా ఇవి మనం చూస్తూ వెళ్తాం. ఏది ఏమైనా సరే మరి మొత్తంగా మనకు కనిపించేటువంటి గ్రహస్థితి ఎలా ఉంది అంటే, ముఖ్యంగా ముందుగా మనం ఈ మాసానికి గాను అంటే ఈ మాసంలో మొదటి పక్షంలో గ్రహాల స్థితి ఎలా ఉంది చూసుకోవాలి. ఎందుకంటే ఈ గోచారం అంతా కూడా గ్రహాల స్థితి మీద, గ్రహాల దృష్టి మీద, లేకపోతే ఏదైనా సరే పాపగ్రహాల కలయిక ఉందా, ఇలాంటివన్నీ చూసి దాన్ని బట్టి మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది అంటే, మనకి చెప్పాలి అంటే రాహుకేతువులు ఇద్దరు కూడా 18 నెలలకు ఒకసారి మారుతారు. అలాంటి రాహు మరి మీనంలో ఉన్నాడు, కేతువు కన్యలో ఉంది. అదే మీనంలో మరొక 2 గ్రహాలు వచ్చి చేరడం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. దీంతో పాటు మనకి మేషంలో ఉన్నటువంటి గురువు వృషభంలోకి మార్పు జరిగింది. అంటే మే నెలలో మనకి మొదటి రోజు అంటే 1వ తారీఖు సాయంత్రం గురువు మార్పు అనేటువంటిది మనకు మొదట కనపడుతుంది. తర్వాత 14వ తారీఖు రవి మార్పు, అలాగే బుధుడు 11వ తారీఖున మార్పు చెందడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఇక శని మనకి కుంభరాశిలో ఉపస్థితి అయి ఉన్నాడు. ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు చంద్రుడైతే మరి 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. కాబట్టి మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక మిగిలినటువంటి కుజ గ్రహము అనేటువంటిది కూడా మనకి మీనంలోనే కనిపించింది. సో ఈ పరిస్థితులలో ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంది అంటే, 12 రాశుల వారికి ఈ 15 రోజులు ఎలా ఉంటుందో చెప్పుకుందాం. మే నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు అంటే మొదటి పక్షం యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మే నెల 2024 మొదటి పక్షం 1వ తారీఖు నుండి 15వ తారీఖు మకర రాశి వారికి ఎలా ఉంది అంటే, మకర రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో పూర్తి స్థాయి సంతృప్తి అయితే మిగులుతుంది. కష్టం కాస్త ఎక్కువైనప్పటికీ కూడా కష్టపడిన దానికి ఫలితం లభించేటువంటి పక్షంగానే మనం చెప్పొచ్చు. ఆర్థికంగా బాగా పరిపుష్టి పొందుతారు. కొత్త పథకాలు ఏవైనా, నేను కొత్త వ్యాపారం చేయాలనుకున్న, కొత్తది ఇలా మార్చాలి అనుకున్నటువంటి వాటన్నిటికి కూడా శ్రీకారం చుట్టినట్టుగా ఉంటుంది. చక్కగా చుట్టగలుగుతారు, మనం ప్రారంభించగలుగుతాం, అనుకున్న పని ధైర్యంగా చేయగలుగుతారు. అలాగే మనం కొన్ని ఇది ఎలా అవుతుంది, పక్కనోడు కూడా ఇలా అలాంటి పరిస్థితుల్లో కూడా చక్కగా ధైర్యాన్ని, సాహసాన్ని ప్రదర్శించగలుగుతారు. అంతేకాదు దాంట్లో విజయాన్ని కూడా సాధించగలుగుతారు. అందువల్ల 10 మంది ప్రశంసల్ని కూడా పొందగలుగుతారు. అట్లాగే ధైర్య సాహసాలతో పాటు ఒక్కటి, మనం ఇన్ని పనులు చేస్తున్నాం ఇలా ఉన్నాయంటే ఎంత ధైర్యం చేసినా కూడా దానికి సహకరించవలసినటువంటిది ఆరోగ్యం. కాబట్టి కొద్దిగా ఆరోగ్యరీత్యా మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అంటువ్యాధులు అవ్వచ్చు, లేదు కొంచెం అగ్నికి సంబంధించినటువంటివి కూడా కొద్దిగా ఉండేటువంటిది ఉంది. కొస్త ఆలోచించాల్సి ఏంటంటే, ఏదైనా అస్వస్థతకు గురి అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తగు జాగ్రత్తలో ఉండాలి. ఈ విషయంలో మనకి
శని భగవాన్ని నిరంతరం ప్రార్థించాలి. ఏళ్ళనాటి శనిలో చివరిలో ఉన్నటువంటి వారం కాబట్టి తప్పకుండా శని భగవానుడి యొక్క కృప కలిగేలాగా ఏవైనా మన దగ్గర పనిచేసే కర్మచారులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా పెట్టడము, లేదు గోశాలలో గోగ్రాసం కూడా ఇలాంటి పనులు చేసినట్టయితే బాగుంటుందని చెప్పచ్చు. ఇప్పటి వరకు మనం చూస్తున్నటువంటి గ్రహాల స్థితి దాన్ని బట్టి చూస్తే కనుక మనకు అర్థమయ్యేటువంటిది ఏంటంటే గ్రహాలు అనేవి మార్పు చెందుతూనే ఉంటాయి. భూలోకంలో ఉన్నటువంటి మానవ మాత్రుల మీద ఆ ప్రభావం అనేటువంటిది ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల ప్రభావం మనుషుల మీద పడుతుంది. మనుషులేంటి జీవజంతువు జాలాలు అన్నింటి మీద పడుతుంది. అలా పడుతూ ఉన్నప్పుడు ఆ మార్పుల వల్ల కొన్ని మార్పులు అయితే మనకు జరుగుతూ ఉంటాయి. దాంట్లో మనం పుట్టినటువంటి రాశిని బట్టి మన యొక్క యోగించేటువంటి గ్రహాలు ఏమున్నాయి ఇలాంటి అన్నింటిని బట్టి చెందేటువంటి మార్పులు కానీ, యోగాలు కానీ, లేకపోతే ఒక సంతాన విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ మనం చేసేటువంటి అనేక రకాల కార్యక్రమంలో మనకు ఎలా జరుగుతుంది అంటే మంచి అవుతుందా, చెడు అవుతుందా, చేసేటువంటి ప్రయాణాలలో కానీ ఆరోగ్యరీత్యా ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుసుకోవడం అనేది బాగుంటుంది అని అన్నప్పుడు చాలామందికి ఒక ప్రశ్న ఏమిటంటే, మీరైతే మేషరాశి అన్నారు, మీరైతే మీనరాశి అన్నారు, మీరైతే అని చెప్తారు, కానీ మాకు అలా కాకుండా మీరు చెప్పినంత గొప్పగా లేదు, మామూలుగా ఉంది, లేకపోతే మీరు చెప్పినంత చెడు జరగలేదు, చాలా బాగానే ఉంది అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి ఒకటే కారణం, జ్యోతిష్యులు తప్పు చెప్తున్నారన్నది కాదు. దీనికి ఉన్నటువంటి కారణం ఏంటంటే జన్మజాతక రీత్యా మీ కుండలిలో మీకు అనుకూలించేటువంటి గ్రహాలు కనుక ఉన్నట్టయితే ఇది మీకు అంత ఎఫెక్ట్గా అనిపించకపోవచ్చు. నడుస్తున్నటువంటి దశ అంతర్దశను బట్టి కూడా ఈ తేడా కనిపించవచ్చు. మరి అలాంటప్పుడు ఇవి ఎందుకు చెప్పుకోవాలి అంటే, దాదాపుగా కోటాను కోట్ల మందిలో మనకు ఇది యాక్యురేట్ రిజల్ట్ అనేది చెప్పడం కాదు. యాక్యురేట్ రిజల్ట్ కావాలి అంటే తప్పనిసరిగా మీ జాతకాన్ని జ్యోతిష్యులకు చూపెట్టుకోండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్యులు కానీ, మీకు అనుకూలంగా ఉన్నటువంటిది కానీ, మీకు దొరికినటువంటి నెంబర్ల ద్వారా కానీ మీరు జ్యోతిష్యం చెప్పించుకున్నట్టయితే జన్మజాతకంలో మీకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి, అది కూడా జ్యోతిష్యం చెప్పమన్నాం అన్నది కాకుండా మీకు ప్రత్యేకమైన ఒక ఏరియా అంటే ఉద్యోగ స్థితి ఎలా ఉంది, వివాహ స్థితి ఎలా ఉంది, వైవాహిక బంధం ఎలా ఉండబోతుంది, సంతానానికి, ఇట్లాంటివి మీరు పర్టికులర్గా ఏదైనా ఒక ఏరియా సెలెక్ట్ చేసుకొని దానికి కావాల్సినవి చెప్పించుకోవాలంటే అప్పుడు క్లియర్గా ఉంటుంది. మరి ఇది ఏమిటంటే అందరికీ కామన్గా మనం చెప్పేటువంటిది, ఈ రాశి వారికి ఈ వచ్చే కాలంలో ఇలా ఉంది కాబట్టి మీరు తగు మాత్రం జాగ్రత్త తీసుకొని అధికంగా ఖర్చు చేసుకోకపోతే మీకు ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. మీరు సంతానంతో ఉన్నప్పుడు ఇలా ఉంటే మీ సంతానం బాగుంటుంది. ఇట్లాంటివన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయన్నమాట. దానికోసమే మనము ఈ పక్షఫలాలు కానీ మాసఫలాలు కానీ చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా చెప్పుకుంటే మనం రాబోయే చెడుని కలగకుండా ఉండడం కోసం ఏం జాగ్రత్తలు, ఏ రకమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని. ఎందుకంటే ఒక రకంగా అందరం సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలి అన్నదే మనది. అందుకే సర్వే జనా సుఖినో భవంతు అంటాం.